19వ అధ్యాయం 28-29 వచనాలు చదువుకున్నాం. అటు తరువాత సమస్తము సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానని మార్చాను. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, అటు తర్వాత సమస్తము సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను అని. ఎవరు తప్పికొన్నారు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క ఎండ వేళలో, ఆ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సుమారు 6 గంటల సేపు ఆ కల్వరి శిలువలో వేలాడుతూ, శరీరం అంతా గాయములతో ఉంటూ, శరీరంలో ఉన్న రక్తం అంతా ఎక్కడిదక్కడే కారిపోతూ ఉంటూ, ఇదిగో నాలుక దవడకి నోటికి అంటుకుపోతూ ఉంటూ ఆ సమయంలో అంటున్నాడు, నేను తప్పికొనుచున్నాను అంటున్నాడు. మనం ఏ పని చేయలేనప్పటికీ రోజు ఆకలి ఉన్నాం, దప్పికొని ఉన్నాం కనుక నిమ్మరసం తీసుకున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో శ్రమలను పడుతూ, ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైన నిందలు పడుతూ ఆ సమయంలో అంటున్నాడు, నేను తప్పికొనుచున్నాను అని అంటున్నాడు. నేను ఆకలి ఉన్నాను అనలేదు అక్కడ. దప్పిగా మనం మొదటిగా మరి ఏంటిని ఆశిస్తాం? భోజనాన్న, నీటిని మరి ఆశిస్తాం. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మరి దైవ లక్షణాలు కలిగిన దేవుడు, ఆయనలో ఏముంది? దైవత్వం ఉంది, దైవ లక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు. అయితే జలముల మధ్యలో విశాలము కలుగు చేసినటువంటి దేవుడు, ఇదిగో జలములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, అరణ్యంలో నీళ్లను ఊటను కలుగు చేసినటువంటి దేవుడు, బండ నుండి నీళ్లు సమృద్ధిగా ఇచ్చిన దేవుడు ఈ యొక్క సమయంలో నేను తప్పికొనుచున్నాను అంటున్నాడు. మరి అయితే నీ దాహం ఉన్న వారికి జలమును ఇచ్చిన దేవుడు, నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, సమరయ స్త్రీకి నీళ్లను ఇచ్చిన దేవుడు, జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పిన దేవుడు, ఇదిగో నీటి మీద నడిచినటువంటి దేవుడు, 40 దివారాత్రములు వర్షాన్ని కురిపించినటువంటి దేవుడు, సముద్రం 2 పాయలుగా చేసినటువంటి దేవుడు తప్పికొనుచున్నాను అంటున్నాడు. ఇది ఎంత వైవిధ్యం, ఇది ఎంత విచారకరం, ఇది ఊహించ సత్యమేనా? మనం అనుకుంటున్నామా ప్రియులారా? ఆయనకు అంత శక్తి ఉంది కదా, ఆయన అంత చేశాడు కదా, ఇదిగో ఆయన నీళ్లను సృష్టించుకొని తాగలేడు ఆ సమయంలో అంటే? ఆయన అలా చేయలేడు. ఎందుకంటే లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను అని. అక్కడ ఏమి చేయాలి? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అక్కడ లేఖనము అనేది నెరవేర్చబడాలి. ఇదిగో మరి అయితే ఆ లేఖనము నెరవేర్చబడినట్లు 22వ కీర్తన 15వ వచనంలో మనం చూసుకుంటే, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ప్రియులారా, మనం కూడా చాలాసేపు కష్టపడి పని చేసినప్పుడు, ఇదిగో నీరుని తీసుకునే సమయంలో ఇదిగో మన నాలుక నోటికి ఉన్న దవడ సైడు అంటుకుపోతుంది. మాట్లాడడానికి సరిగా శక్తి ఉండదు. బొలోయేసు మహారాజుకి దేవుడికి మహిమ కలుగును గాక. దయచేసి మాట్లాడకండి. మాట్లాడే వాళ్ళని లేచి నించోయించి ప్రశ్న వేస్తాను, గమనించండి. మనం దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తెరగండి. అయితే మరి దేవుడు ఆ సమయంలో తన నాలుక దవడకు అంటుకుంటుంది. ఇదిగో మాట్లాడడానికి శక్తి చాలడం లేదు. ఎండలో ఇదిగో మనం కూడా ఊహించండి ప్రియులారా, చెడ్డలో కాసేపు పని చేస్తేనే ఎక్కడి చెమట ఎక్కడ అన్నీ బయటకు వచ్చిపోతాయి. ఇదిగో చివరిగా యేసు ప్రభు శరీరంలో ఉన్న రక్తం అంతా పోయి ఆ రక్తంలో ఉన్న నీరు బయటకు వచ్చింది. ఆ సమయంలో నేను తప్పికొనుచున్నాను.